ఏంటి లైటింగ్ ఇది? బయట సొరంగ మార్గం ఉందన్నారు పెదనాన్న గారు. సొరంగం ఇది? సొరంగం ఇక్కడ నుంచి గుత్తికొండ దాకా ఉందన్నారు. అంత ఏమో కానీ సొరంగం మార్గం కానీ జీవ సమాధానం తెలుసు అంతవరకు. అయితే లైటింగ్ ఏంది అది? లైటింగ్ అది అటు నుంచి వస్తుందా? ఇందుకు లేదే. అది నీకు కాపాడుతున్నా గబ్బిలాలు అటు తిరుగుతాయి గబ్బిలం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నల్లడ సమాధి ఇది. నీకేమో నగపడుతున్నా ఎరా అబ్బాయి? నీకు కనపడుతున్నా? నాకు కనపడుతున్నా పెదనాన్న గారు. దగ్గర చూయించు, ఇది ఎక్కడికి పోయి చూయించు, నీకు గబ్బిలాలు ఎక్క పడతాయి. అది ఇది గబ్బిలాలు వచ్చిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ గబ్బిలాలు తిరుగుతున్నాయి. సరే దూరంగా ఒకసారి చూయించు. సరే పరిస్థితి ఇది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది అయిపోయింది, ఇది ప్రమాదం. ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు. ఈ రాళ్ళ కిందకి రాకూడదు. ఏదన్నా చూపిస్తే నువ్వు గుడి ఎడ్జి ఎన్నో చూపించు. అవుట్ ప్రదేశం. ఈ రైతు వెళ్తున్నట్టుంది అది. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 3 తరాల ఉతలే మాట అనుకుంటాను. ఇది ఇటుకలు వాడేది ఈ ప్రాంతంలో. అసలు ఈ మధ్యకాలంలో ఈ టెక్నాలజీ లేదు. ఈ టెక్నాలజీ చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? జూమ్ చేస్తున్నా చూడండి. ఇందులో మైనస్ ఏంటంటే ఈ చెట్టు అనేది ఈ గుడి గోడల్ని పగలగొడతా ఉంది, పగల కొడుతుంది. ముప్పాళ్ళ వీళ్ళు ఆచార్యులు, ఇది కౌన్సిల్ వారిది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే చెట్టు కోసేస్తే కొన్నాళ్ళు ఈ గుడిని కాపాడుకోవచ్చు. చూసావుగా ఆర్చి ఎంత నీట్గా ఉందో. ఇంతవరకు బయట చెక్కు చెదరలేదు. ఇంతవరకు బయట చెక్కు చెదరలేదు. ఈ గుడిలో ప్రత్యేకత అది. ఇంకేమైనా ఉందా? ఇంకైతే నీ విలువైన సమయాన్ని మరి కేటాయించినందుకు కళ్యాణ ధన్యవాదాలు. ఓకే ఓకే. నాకు ఇలాంటి వీడియోలు అంటే చాలా ఇష్టం. పురాతనమైన గుళ్ళు కానీ, పురాతనమైనటువంటి శిలాశాసనాలు కానీ, కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులతోటి పరిచయం కలిగి ఈ విధంగా మనం 10 మందికి ఒక మంచి సందేశాన్ని చూపిస్తున్నాం కాబట్టి నాకైతే సంతోషంగా ఉంది. ఓకేనా మరి? ఓకే ధన్యవాదాలు మీరా. ఓకే, ధన్యవాదములు. ఓకే ఓకే.